బ్లాగ్ అయితే నా శారీ కలెక్షన్స్ ఇంకా బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే మీకైతే చూపిస్తాను ఈరోజు బ్లాగ్లో. సో ఈ శారీ అయితే నేనైతే దసరా ఫెస్టివల్ అప్పుడైతే తీసుకున్నాను. ఇది చూడండి, శారీ ఎంతో స్మూత్గా, ఎంత నీట్గా, ఎంత బాగుందో. సో ఈ శారీ అయితే నేను దసరా అప్పుడైతే తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ దసరాకి. సో నేనైతే శారీస్ మీద అయితే మ్యాక్సిమం తక్కువ రేట్లోనే తీసుకుంటా, ఎందుకంటే నేను మ్యాక్సిమం డ్రెస్సెసే వేసుకుంటా. సో శారీస్ ఒకసారి కట్టాను అనుకోండి ఇయర్లో, మళ్ళీ అసలు కట్టను. అసలు ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ కూడా చేయను. కాబట్టి నేనైతే శారీస్కి మ్యాక్సిమం తక్కువ రేట్లోనే చూస్తాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువు యూజ్ చేస్తే ఒక మల్టిపుల్ టైమ్స్ దాన్ని యూజ్ చేస్తేనే మనం పెట్టిన వాల్యూకి అనేది కొంచెం సెట్ అయ్యింది. కానీ మనం ఎంత అమౌంట్ పెట్టి మనం యూజ్ చేయకపోతే బీరోలో దాపెడితే మనకైతే ఏం యూజ్ అయితే ఉండదు కదా, అమౌంట్ అనేది వేస్ట్. కాబట్టి నేనైతే 500 అంతే, అంతకుమించి ఎక్కువైతే నేను అసలు పెట్టను. ఎందుకంటే నేను శారీస్ ఎక్కువ కట్టుకోను. మనం ఏదైనా ఒక ఐటెం తీసుకుంటే మనకు యూజ్ అయ్యేలా ఉండాలి, కానీ దాన్ని తీసుకొని బీరోలో పెట్టేటట్టు అయితే అమౌంట్ వేస్ట్ కదండి. సో 500 లోపే తీసుకున్నాను. మళ్ళీ నేను అసలు ఇయర్లీ ఒకసారి కూడా శారీస్ కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మా మమ్మీ టైలర్, తనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి ఇవి చేసేస్తుంది. ఎందుకంటే నేను కట్టుకోను, ఒకవేళ హెవీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని కుట్టుకున్నా కానీ అమౌంట్ అనేది వేస్ట్. శారీకి 500, బ్లౌజ్కి 500, 1000 అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను తీసుకోకపోయేదాన్ని. మా మమ్మీ నేను కుట్టిస్తా కదా, ఒక్క శారీ అని ఉండాలి కదా, నేనే కదా కుట్టేది, అమౌంట్ ఏమి అవ్వదు కదా, ఎందుకు అట్లా అనుకుంటామని చెప్పేసి మా మమ్మీ బలవంతంగా నాకు కుట్టిద్ది. సో అలా నేను ఎవరైతే రెగ్యులర్గా శారీస్ అయితే కట్టుకుంటారో వాళ్ళకి మాత్రం నచ్చినవి ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే శారీస్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ కడతారు కాబట్టి వాళ్ళకి యూజ్, కాబట్టి దానికి వాల్యూ ఉంటుంది. నేను కట్టను, మళ్ళీ యూజ్ చేయను, బీరోలో పెడతాను. కాబట్టి నేను ఎక్కువ డబ్బులు అయితే అసలు పెట్టను వాటికి. సో ఇదైతే దసరా శారీ. ఈ శారీ అయితే రాఖీ ఫెస్టివల్కి అయితే తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. ఈ శారీ 300 రూపీసే. ఈ శారీ మాత్రం మ్యాక్సిమం నేను చెప్పాను కదా, శారీస్కి అయితే నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి 500 బిలోనే తీసుకుంటాను. అంత 1 రూపీ ఎక్కువైనా నేను తీసుకోను. ఎందుకంటే యూజ్ చేసే వస్తువుకి ఎన్ని డబ్బులు పెట్టినా ఏం కాదు, కానీ మనం యూజ్ చేయడానికి అమౌంట్ వేస్ట్ కదా, నేను అసలు ఎక్కువ పెట్టను. చూడండి బార్డర్ ఎంత బాగా వచ్చిందో. సో ఈ శారీ అయితే 300 రూపీస్ రాఖీ ఫెస్టివల్కి అయితే నేను తీసుకున్నాను. ఇది సో బ్లౌజ్ కూడా చూడండి, సింపుల్గా బార్డర్ బాగా వచ్చింది. ప్లస్ నేను ఏంటంటే బ్లౌజ్ కూడా నార్మల్గానే స్టిచ్చింగ్ చేయించుకుంటాను, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ వేసుకొని యూజ్ చేయను కాబట్టి మా అమ్మకైతే ఎక్కువ హార్డ్ వర్క్ అవుతుంది అనేసి సింపుల్గా కుట్టేసి, అమ్మ నువ్వు ఏదో ఫోర్స్ చేస్తున్నావు ఒక్కసారి అయినా ఉండాలి కదా అనేసి నేను కుట్టించుకుంటున్నా. సింపుల్గా కుట్టు, వర్క్ కూడా పెట్టొద్దు, ఎందుకంటే ఎక్కువ కట్టుకోను కదా, మళ్ళీ నువ్వు ఎందుకు హార్డ్ వర్క్ చేయడం అనేసి సింపుల్గానే కుట్టించుకుంటా ఎప్పుడైనా. నేనేం హెవీ వర్క్స్ కానీ ఇలాంటిది అయితే ఏం పెట్టించుకోను అసలు. ఇదిగోండి, ఈ శారీ అయితే నార్మల్గా ఎప్పుడైనా ఒకసారి కట్టుకోవడానికి, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఈజీగా సింపుల్గా ఉంటుందని అయితే తీసుకున్నా. చూడండి శారీ బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, లైట్ వెయిట్. ఇది కూడా 300 రూపీసే. ఇదిగోండి, ఇది కూడా 300 రూపీస్ శారీ. డైలీ వేర్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు కట్టుకొస్తుంది అనేసి నార్మల్గా అయితే తీసుకున్నా. ఇది ఇదిగోండి, ఈ శారీ అయితే మా అత్తమ్మ ఒక ఫెస్టివల్కి అయితే తీసుకుంది. ఇది అంతకుముందు అది బోనాల ఫెస్టివల్ అప్పుడైతే మా అత్తమ్మ ఈ శారీ అయితే తీసుకుంది. చూడండి ఎంత సింపుల్గా, ఎంత లైట్ వెయిటెడ్ కూడా. ఇదిగోండి, కొంగ అయితే ఇలా డిజైన్గా వచ్చింది, నాకైతే నచ్చింది శారీ మాత్రం. ఇదైతే మా అత్తమ్మ తీసుకుంది నా కోసమని ఈ శారీ. మా మమ్మీ నాకు బోనాలకు తీసుకుంది. వద్దమ్మా ఎందుకు అంటే, నువ్వు హెవీ తీసుకున్నా అయితే నేనైతే కట్టుకోనమ్మా, అనవసరంగా ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయను కాబట్టి నాకు తక్కువ బడ్జెట్లోనే తీసుకో, ఎక్కువలో తీసుకోకంటే ఇది కూడా 500లో శారీ తీసుకుంది. మా మమ్మీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసింది. ప్రతి శారీస్కి మమ్మీయే చేస్తుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం వద్దని చెప్పినా ఆమె కోర్స్ వల్లనే శారీస్ నేను తీసుకుంటున్నా కాబట్టి.
ఇదిగోండి, ఇది నా మ్యారేజ్ శారీ, అంటే ప్రధానం అవుతుంది కదా అప్పుడు శారీ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది, ఇంత స్మూత్గా ఇలా. ఇవి ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఎక్కువ మమ్మీ వాళ్ళు వీటిని ఎక్కువ అమౌంట్ పెట్టే తీసుకున్నారు. షాపింగ్ ఇంకా పెళ్ళి కదా అనేసి ఎక్కువ తీసుకున్నారు. కానీ వీటిని చూసినప్పుడల్లా నాకు అనిపించే బాధ ఏంటంటే నేను ఎక్కువ శారీస్ కట్టుకోను, 10,000 పెట్టి తీసుకొని వీటిని నేను బీరువాలో దాచిపెడుతున్నా. నేను ఇప్పటికీ అంటూనే ఉంటా, ఎందుకమ్మా ఇంత రేటు, నేను కట్టుకుంటే దాన్ని ఎంత రేటు పెట్టినా యూజ్ చేస్తాను కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది. నేను వాడినప్పుడు ఇంత రేట్లు ఎందుకంటే పెళ్ళి కదా అని చెప్పేసి తీసుకున్నారు, బీరువాలో దాపెడుతున్నా. అప్పుడు మ్యారేజ్ అప్పుడే కట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు దాకా అసలు కట్టుకోలేదు. ఇదిగోండి నా మ్యారేజ్ బ్లౌజ్. మా మమ్మీ మంచిగా హ్యాండ్స్ ఫుల్ పెట్టి వర్క్ వచ్చేలానే స్టిచ్చింగ్ చేస్తా, మంచిగా కుడతా అంటే, నువ్వు అలా స్టిచ్చింగ్ చేసి ఎక్కువ అమౌంట్ పెడితే నేనైతే యూజ్ చేయనమ్మా, ప్లీజ్ నువ్వైతే నార్మల్గానే నాకు కుట్టు, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను ఎక్కువసార్లు కట్టుకోను కాబట్టి దానికి యూజ్ ఉండదు కదా అని చెప్పి మా మమ్మీతో చెప్పి మరి నేను ఇట్లా సింపుల్గా కుట్టించుకున్నా. మా మమ్మీకి అసలు నచ్చలేదు, మంచిగా పెళ్ళి కదా మంచిగా ఎక్కువ డిజైన్ పెడతానని నేను అసలు ఒప్పుకోలేదు. ఇదిగోండి సింపుల్ డిజైన్. ఇదిగోండి ఈ శారీ కూడా మా మమ్మీ మళ్ళీ అంతకుముందు 2 years బ్యాక్ రాఖీ అప్పుడు తీసుకుంది. అమ్మ నేను అసలు మా మమ్మీ మీద ఎందుకమ్మా ఇంత వర్క్ నేను తీసుకుంటాం, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా, నువ్వు తీసుకోవడం నేను బీరోలో పెట్టడమే కదా, ఎందుకు ఇంత అని చెప్పేసి మా మమ్మీతో నేను చెప్తే, ఇంకా మా మమ్మీ అయినా సరే నువ్వు ఇలానే అంటావు, ఎప్పుడో ఒకసారి కట్టుకున్నా బాగుండాలి కదా అని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఈ శారీ అయితే తీసుకుంది. ఇది వచ్చేసి 2 years బ్యాక్ బోనాల ఫెస్టివల్ అప్పుడు మమ్మీ తీసుకుంది వీటిని. ఇదిగోండి నేను తీసుకుంటే 300-500 కంటే ఎక్కువ పెట్టను, మా మమ్మీ తీసుకుంటే మినిమం 1000లో తీసుకుంటుంది. మళ్ళీ మా మమ్మీ అంత రేట్లో తీసుకున్నా మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది, అవి ఇవి చేసి, వద్దు అమ్మ నువ్వు తక్కువ రేట్ తీసుకోమన్నా వినను, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి నువ్వు కట్టుకో అని చెప్పి మంచిగా నాకు రెడీ చేసి పెట్టింది ప్రతి ఫెస్టివల్కి. ఇదిగోండి ఈ హాఫ్ శారీ అయితే మా బాబాయ్ రాఖీ ఫెస్టివల్కి తీసుకున్నాడు, 2000 రూపీస్. ఇది జస్ట్ ఆ రాఖీ ఫెస్టివల్ అప్పుడే వేసుకున్నాం, మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టాక తీసుకున్నారు, వేసుకోలేదు. చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది, నేను ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నాను, నేను మ్యాక్సిమం ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తాను, ఇవి కట్టుకోను, హీరోలో దాయాల్సి వస్తుంది అని ఎప్పుడు బాధపడుతూనే ఉంటా. ఏం చేస్తాం ఇంకా. మీకు ఇప్పుడు హాఫ్ శారీ చూపించాను కదా, ఇదిగోండి దాని మీద బ్లౌజ్. మా మమ్మీకి అమ్మ నువ్వు ఇవన్నీ కూడా ఏం పెట్టకమ్మా, సింపుల్గా కుట్టమ్మా అంటే ఇవన్నీ మా మమ్మీ యాడ్ చేసి, ఇదిగోండి హ్యాండ్స్ దగ్గర ఇవన్నీ పెట్టి ఒకటేసారి వేసుకున్నాను. మా మమ్మీ 2 hours 1 hour కష్టపడి కుడితే ఒకటేసారి వేసుకున్నాను. మా అమ్మకి ఎంత చెప్పినా నువ్వు ఒకసారి వేసుకున్నా బాగుండాలి చూడడానికి అని చెప్పి రిస్క్ తీసుకొని కుట్టిద్దు మా మమ్మీ అయితే. ఇదిగోండి నా బ్యాంగిల్స్ కలెక్షన్. నేనైతే బ్యాంగిల్స్ కూడా అసలు ఎక్కువ కొననండి, ప్రతి ఒక్క శారీ మీద ప్రతి ఒక్క డ్రెస్ మీద అసలు నేను మ్యాచింగే వేసుకోను. ఇప్పుడు ఈ కలర్ కొన్నాను అనుకోండి, ఈ కలర్ అనేది ఒక 3 శారీస్కి 4 శారీస్ కానీ ఏమైనా నేను రెగ్యులర్ వేసుకున్న డ్రెస్సెస్కి మ్యాచింగ్ 3-4 ఉంటేనే వాటికి తగ్గట్టు ఒకటే రకంగా తీసుకొని 3-4 వాటికి అయితే యూజ్ చేస్తానండి. ఇదిగోండి కొన్ని అలా సైడ్కి వేసుకునేవి. నేను ఎందుకు ఇలా తక్కువ రేట్లో ఒకేసారి మ్యాచింగ్ వేసుకోనంటే, మనం ఎంత అమౌంట్ పెట్టినా కానీ ఒక అమౌంట్ ఎంత పెట్టామో అంతగా యూజ్ చేసేదానికే మనమైతే పెట్టాలని నాకు అనిపిస్తుంది. సో నేనైతే ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నాకు అసలు మనసే ఒప్పుకోదు. ఇప్పుడు ఈ ఐటెం కొంటే 3-4 వాటికి యూజ్ అవ్వాలి, నేను సపరేట్గా ఒక్కొక్కటి అయితే తీసుకోను. నాకు ఏదైతే ఇది ఇంపార్టెంటో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది నేను 10 times యూజ్ చేస్తాను అనుకుంటేనే దానికి ఎంత అమౌంట్ అయినా పెడతా. ఒక్కసారి యూజ్ అయిన తర్వాత అయితే అసలు నేను వాడను, పెట్టను కూడా. జస్ట్ నార్మల్గా ఈ యొక్క కలర్ 3 డ్రెస్సెస్ మీద 3 శారీస్ మీద ఇట్లా మ్యాచింగ్ అనిపిస్తేనే నేను తీసుకుంటా, కానీ ఎక్కువ అయితే తీసుకోను ఒక్కొక్క దానికి సపరేట్గా. ఇదిగోండి ఇది ఇంకొక సెట్. ఇదిగోండి ఈ రెడ్ కలర్ ఏదైనా ఒక 3-4 డ్రెస్సెస్ ఉంటే ఆ డ్రెస్సెస్ మ్యాచింగ్గా, ఇందాక ఒక రెడ్ శారీ చూపించాను కదండి దానికి మ్యాచింగ్, అలా ఒక మల్టిపుల్ ఒక 4-5 ఐటమ్స్కి ఒక ఐటమ్ వచ్చిందంటే నేనైతే కొనుక్కుంటాను.
సపరేట్గా ఒక్కొక్క దానికి అయితే అసలు కొనను. మా హస్బెండ్ అయితే చాలా ఇంతేనా, ఏదైనా షాప్కి ఏదైనా వెళ్ళి నేను ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే ఒకటే చాలా, నీకు వద్దా, ఏమొద్దా, మ్యాచింగ్ ఏం తీసుకోవాలంటాడు. నాకు ఏమొద్దు, ఇదే చాలని ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్తాడు. ఇంకా ఏమైనా కావాలంటే నాకు అస్సలు వద్దు, నువ్వు నాకు ఇవే చాలని చెప్పి ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. నావైతే ఇంకా పెళ్లి శారీస్ అయితే మీకు ఒకటే చూపించా. నాకు ఇంకా 4 శారీస్ ఉన్నాయి. అవి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. అవి మొత్తం మా మమ్మీ నీట్గా వాటిని దాచిపెట్టి పెట్టింది. నా దగ్గర జస్ట్ నేను డైలీ వేర్కి వేసుకునేవి యూజ్ చేసేవి మాత్రమే. అంటే మ్యాగ్నెట్ని అయితే నేను నాకు తెలిసి ఒక్కొక్కసారి మాత్రమే కట్టాను. నేను ఏదైనా ఓన్గా ఒక శారీ తీసుకోవాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా 300-500 రూపే తీసుకుంటా, ఎక్కువ అసలు తీసుకోను. ఇంకొకటి ఏంటంటే నాకైతే ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నా, ఒక డ్రెస్ అయితే కనుక ఒక డ్రెస్ 2000 కనిపించింది అనుకోండి, వెంటనే వెళ్ళి తీసుకుంటాను. ఎందుకంటే ఆ డ్రెస్ నేను 10 సార్లు యూజ్ చేస్తాను కాబట్టి ఎంత అమౌంట్ అయినా నేను దాన్ని తీసుకుంటా. కానీ శారీస్ అయితే ఒకటేసారి కట్టుకుంటా కాబట్టి నేను మ్యాక్సిమం ఎక్కువ రేట్ పెట్టాను. ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అయితే 300-500 రూపీస్కే. మా మమ్మీ తీసుకున్న 2 శారీస్ అయితే 1000 లోపు ఉంటాయి. ఒకటి మా అత్తమ్మ తీసుకున్న శారీ కూడా 1000 లోపు ఉంటుంది. నేను ఓన్గా తీసుకున్నవి అయితే 300-500 శారీసే అండి. సో నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే ఇవే. మీకైతే ఏ శారీ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే నా ఈరోజు బ్లాగ్ అయితే. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.